దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు, కాలినడక భక్తులకు వైద్య సేవలు, క్యాంటీన్ల నిర్వహణకు నూతన విధానం, అన్నప్రసాదాలకు 258 మంది సిబ్బంది, కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలకు ఎస్వి విద్యాదాన ట్రస్ట్ నుంచి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం, సర్వదర్శనం క్యూ లైన్లలో 3.36 కోట్ల రూపాయలతో 6 టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయం విమాన గోపురానికి 43 లక్షల రూపాయలతో బంగారు కలశం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వివరించారు. స్వామివారి అన్నప్రసాదానికి సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ ట్రస్టుకు 1,10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతను అభినందించారు. సోమవారం స్వామివారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారికి 4.15 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు తెలిపారు. భక్తుల దర్శనానికి కసరత్తు జరుగుతోందన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇంకా 2-3 నెలలు సమయం పట్టొచ్చన్నారు. ఇటు వైకుంఠ ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ గా తీసుకువెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు, టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్లు, లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్ లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది